సో కర్ణాటక రాజకీయాలు ఢిల్లీ వరకు చేరుకున్నాయి, మనం చూస్తున్నాము. సో డీకే శివకుమార్ పొజిషన్ ఏంటి సార్? ఇప్పుడు ఆయన బీజేపీ వైపు చూస్తున్నారు, బీజేపీ ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించాలి అనుకుంటుంది అంటున్నారు. మరి ఏం జరుగుతుంది ముఖ్యంగా కర్ణాటకలో? ఏమైనా జరగవచ్చు. కర్ణాటక దాని పేరే కర్ణాటక అయిపోయింది. కర్ణాటకలో ఏమైనా జరగవచ్చు. ఎందుకంటే కర్ణాటక జరిగింది కదా, మధ్యప్రదేశ్లో ఏం జరిగింది, గతంలో అస్సాంలో ఏం జరిగింది చూసినాం కదా. యశ్వంత్ కుమార్ శర్మను మొత్తం ఆయన మారి మొత్తం పార్టీ అంతా మార్చుకొని ప్రభుత్వం బీజేపీదే చూసినాం కదా మనం. కనుక ఏది ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఈ మధ్య ఆయన వ్యాఖ్యలు కూడా అందుకు అనుగుణంగా ఉంటుంది, చూస్తున్నాం కదా. ఏది మనకు ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడేటప్పుడు కానీ వీటి గురించి మాట్లాడేటప్పుడు కొంచెం కార్నర్ మనకు మన సైడ్ కార్నర్ తీసుకోకుండా దానికి అనుకూలంగా మాట్లాడే సందర్భం చూసాం. కానీ డికే శివకుమార్ ఒక మంచి రాజకీయవేత్త, వ్యూహకర్త కూడా. మొన్న కర్ణాటకలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ప్రధాన సూత్రధారి, పాత్రధారి కూడా ఆయనే. డబ్బుల పరంగా పెట్టిండు ఆయన, అట్లాగే చాలా కష్టం కూడా చేసిండు, కాదట్లేదు. కానీ చివరికి ఏమైందంటే ఆయనను కనుక ముఖ్యమంత్రిని చేస్తే ఆయన అర్ధాంతరంగా జైలుకి వెళ్తారేమో, ఈడీ కేసులు చాలా మంది ఉన్నాయి, ఆయన మీద చాలా ఉన్నాయి అనే వ్యూహాత్మకంగా ఆలోచన చేసి అప్పటికి మన ఈయనపై సిద్ధరామయ్య దాని మీద ఆయన కూడా ముద్రా కుంభకోణం ఉన్నది. ఇది మైసూరు అర్బన్ డెవలప్మెంట్, దానిలో ఆయన భార్య భూములు కొన్నదని చెప్పి ఒకటి ఉన్నది. కానీ ఇంత పెద్దగా ఆరోపణలు లేవు కనుక ఆయనను పెట్టారు. ఆయన పెట్టడం వల్లనే ఇప్పటిదాకా ఈ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 2.5 ఏళ్లుగా మనగలిగిన్నో అంటున్నాను. ఒకవేళ ఈయనను పెడితే ఇదే బీజేపీ ప్రభుత్వం ఏం చేసేదంటే ఈయనను జైలుకు పంపించేది కదా. అంటే ఈ వరకు జైలుకు పంపకుండా ఆగినట్టు లెక్క. కానీ వాళ్ళ ఒప్పందం అట ఏముందంటే ఆ అధిష్టాన వర్గం బయటకు వీళ్ళు పొక్కిన వాళ్ళు చెప్పకున్నా కూడా 2.5 ఏళ్ళు సిద్ధరామయ్య, ఆ తర్వాత 2.5 ఏళ్ళు మీరు అని చెప్పారు. ఇప్పుడు మన కేపీసీసీ అధ్యక్షుడు ఆయనే, కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కూడా శివకుమార్ గారే. దానికి రాజీనామా చేస్తారని, అతి త్వరలో ముఖ్యమంత్రి అవుతారని నోటు వస్తుంది. 2.5 ఏళ్ళు పూర్తి కాకముందే ఇద్దరు అధిష్టాన వర్గం దగ్గరికి వెళ్ళారు. కొన్నిసార్లు అపాయింట్మెంట్ దొరకలేదు. ఆ సిద్ధరామయ్య కూడా ఒకసారి పోయి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చారు. ఈ శివకుమార్ కూడా పోయి ఇంటికి తిరిగి వచ్చారు. ఇప్పుడు ఈ మధ్యన అధిష్టాన వర్గం కొంత దృష్టి పెడుతుంది అనుకుంటున్నాం. కానీ 2.5 ఏళ్ళు పూర్తవుతున్నాయి, నవంబర్కి 2.5 ఏళ్ళు పూర్తవుతాయి. 2.5 ఏళ్ళు పూర్తవుతున్నా కూడా, పూర్తయినాక కూడా నన్ను ముఖ్యమంత్రిగా తీసుకోవడం లేదని ఆవేదన మనకు శివకుమార్ ఉన్నది. ఈ శివకుమార్ అందుకని వ్యూహాత్మకంగా ఏం చేస్తున్నాడు, కొంచెం అటువైపు పావులు కాదుతున్నాడు. ఆశ్చర్యం ఏం లేదా, రాజకీయాలు ఏదైనా జరగవచ్చు. శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఎప్పుడు ఉంటారు. కానీ కాంగ్రెస్ నుంచి ఎంతమంది వస్తారు బలాబలాలు పరిశీలిస్తే మరి శివకుమార్ కు ఉన్న మన కాంగ్రెస్ శాసనసభలు ఎంతమంది ఆయన ఉంటారంటే ఖచ్చితంగా చెప్పొచ్చు సిద్ధరామయ్య కంటే ఎక్కువ మంది ఉంటారు. సగం చీలిపోవడం కానీ ఎక్కువ మంది ఇటు వస్తారు. కానీ బీజేపీలో చేరతారా, ఈయన బీజేపీలో చేరితే వాళ్ళందరూ ఒప్పుకుంటారా అనేది కూడా సమస్య వస్తుంది. అందుకని ఫస్ట్ నా ఉద్దేశం ఏంటంటే శివకుమార్ గారి రాజకీయ వ్యూహం ప్రకారం నాకున్న కర్ణాటక రాజకీయాల మీద ఉన్నంత అవగాహనతో నేను మాట్లాడేది ఏంటంటే, శివకుమార్ మొట్టమొదటి పార్టీలో బ్లాక్మెయిల్ చేస్తాడు. నేను వెళ్ళిపోతున్నా, సగం మందికి ఎక్కువ తీసుకెళ్తున్నా, మీ ఇష్టం అంటాడు. పార్టీ కనుక ఒప్పుకొని ఆయన ముఖ్యమంత్రిగా ప్రతిష్ఠిస్తే అగ్రిమెంట్ ప్రకారం సిద్ధరామయ్య మనకు కేంద్ర మంత్రి కూడా తీసుకోవడానికి వీలు, ఎందుకంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది కనుక ఊరుకుండబెట్టి ఆయనను ఏదైనా ఒక పిసిసి అధ్యక్ష పదవి ఆయనకి ఇచ్చేసి అంటే బ్యాలెన్స్ చేసే అవకాశం ఉంది అంటున్నాడు. ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు ఈయనే ఉన్నాడు శివకుమార్, ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నాడు. కనుక ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత పిసిసి అధ్యక్ష పదవి కనుక సిద్ధరామయ్యకి ఇస్తే కొద్దిగా బ్యాలెన్స్ చేసినట్టు అవుతుంది అనేది ఒక ఆలోచన. రెండోది ఏంటంటే, మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే ఏం చేసిండో ఈయన కూడా అదే చేస్తారని ఒక ఆరోపణ ఉంది. దానికి బీజేపీ రెడీ ఉంటది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడం అంటే దానికి విజయమే కదా. రాజకీయాలు సన్యాసుల మఠాలు కావు, రాజకీయ పార్టీలు సన్యాసుల మఠాలు కావు. ఇప్పుడు కేసీఆర్ అంటుండేవాడు, ఎవడి వ్యూహం వాడుకుంటది, ఎవడి ఆలోచన వాడుకుంటది, రాజకీయ పార్టీలు అన్ని కూడా సన్యాసుల మఠాలు కావని నేను కూడా అంటున్నాను. ఇప్పుడు ఏంటంటే, ఒకవేళ ఈయన సహకరించి వస్తే రెండు అయితే, ఒకటేమో ఈయన మీద ఉన్న కేసులు చూశాం కదా, సుజనా చౌదరి, గతంలో సీఎం రమేష్, ఇట్లాంటి వాళ్ళందరూ బీజేపీలో చేరగానే వాళ్ళ కేసులు ఏమైనా తెలియదు కదా మనకి ఇప్పటికి కూడా. కనుక బీజేపీ కనుక తీసుకుంటే ఈయనను మొదలు కేసులు బార్గెయిన్ చేస్తాడు, ఈ కేసుల సంగతి ఏంది అంటాడు. తర్వాత ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఎట్లాగూ మూటలు మోసాడు, అక్కడేమో మోయాల్సి ఇక్కడేమో మోయాల్సింది, కొంచెం ఎక్కువ తక్కువ అంతే తేడా. కనుక ఇప్పుడు కూడా సిద్ధరామయ్య గారు వీళ్ళిద్దరు కలిసి కర్ణాటక అన్నిటికన్నా పెద్ద రాష్ట్రం కాదు. ఇప్పుడు ఉన్న రాష్ట్రం 3 రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఒకటి కర్ణాటక, ఒకటి తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ చాలా చిన్నది. కర్ణాటక తర్వాత తెలంగాణ మధ్యస్థంగా ఉంది. రేవంత్ రెడ్డి కూడా ఆర్ఆర్ ట్యాక్స్ అని విమర్శిస్తున్నారు కదా, రాహుల్ రేవంత్ రెడ్డి ట్యాక్స్ అంటున్నారు కదా, చాలా మంది స్క్వేర్ ఫీట్ కు రూపాయి వసూలు చేస్తున్నా అంటున్నారు కదా. అట్లా చూసుకుంటే 100-150 వసూలు చేస్తాం అంటున్నారు కదా. ఇక్కడ కూడా మనకు శివకుమార్ కనుక ఒకవేళ తిరగబడితే రేపు కాంగ్రెస్ పార్టీకి అధిష్టాన వర్గానికి ఎన్నికల ఖర్చు కూడా దొరకదు అనే పరిస్థితి అంటుంది. ఎందుకంటే కర్ణాటక నుంచి చాలా వరకు
కొంతవరకు అధిష్టాన వర్గానికి పోతున్నాయి, బహిరంగ రహస్యమే, దాని కొత్తగా చిదంబర రహస్యం ఏం కాదు, బహిరంగ రహస్యమే. కనుక అది ఆగిపోతుంది. ఒకటి, కర్ణాటకలో ఉన్న ప్రభుత్వం పడిపోతే మరి కొత్తగా శివకుమార్ బీజేపీ ముఖ్యమంత్రి అయితే రేపు రాజకీయంగా కూడా కష్టం అవుద్ది కదా కాంగ్రెస్ పార్టీకి. అందుకనే నా ఉద్దేశం ఏంటంటే దీన్ని తెగేదాకా లాగుతారని అనుకుంటలేను. వచ్చే 2026 మార్చి లోపల ఈ పరిణామాలు తీవ్రంగా ఉంటాయి నేను అనుకుంటున్నాను. చెప్పలేం, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా తాత్సార్యం చేస్తుంది. తీరా టైంకి వచ్చినాక అప్పటికి కూడా తొందరపడే పరిస్థితి చేస్తుంది. గతంలో తెలంగాణ ఇవ్వడానికి కూడా 15 ఏళ్ళు ఆలస్యం చేసింది కదా. నిజంగానే 2004 తర్వాత ఇస్తే ఈ సమస్య రాకపోయేది. ఇది కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండేది, 2 రాష్ట్రాల్లో బలంగా ఉండేది, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఉన్నదాన్ని పొడిగించడానికి, కొనసాగించడానికి ప్రయత్నం చేస్తుంటే ఇక్కడ కూడా నష్టం జరిగే అవకాశం ఉంది. ఈ రెండు జరగవచ్చు. మీరు అన్నట్టు ఆయననే ముఖ్యమంత్రి చేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటుంది ఒకటి. రెండోది, ఆయన బీజేపీలో పోయి మన బీజేపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కూడా ఉంటుందని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఇద్దరు.